పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మతంగకన్యాం మనసా స్మరామి. ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ముందుగా మనకి ఈ యొక్క వారంలో చతుర్గ్రహ కూటమి నడుస్తుంది. మకర రాశిలో మనకి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశి, మీనరాశిలో శని, కేతువు సింహరాశి, గురుడు మిథున రాశి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. మరి మకర రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వారంలో చెప్పబోయేటటువంటి ఫలితాలన్నీ కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో వల్ల ఏర్పడినటువంటి యొక్క ఫలితాలు, అవి శుభాలైనా అశుభాలైనా వాటి యొక్క ప్రభావం ఈ 12 రాశుల వారి మీద పడుతుంది, ద్వాదశ రాశుల వారి మీద. అయితే వీరందరికీ కూడా యక్షిణీ సాధన వలన మనము ఒక్కొక్క రాశి వారి యొక్క ఈవిల్ ఎఫెక్ట్స్ని బాగు చేసుకోవచ్చు. యక్షిణి అంటే ఎవరంటే మనకి దేవతలు, దుర్గమ్మ తల్లి, ఇలాగా పార్వతి, సరస్వతి, లక్ష్మి, వీళ్ళే తెలుసు మనకి. యక్షిణీ దేవతలు కూడా ఒక దేవతలు. వాళ్ళు ఈ అమ్మవారి కంటే తక్కువ ఎనర్జీస్లో ఉన్నటువంటి దేవతలు, కాబట్టి తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలవాలంటే చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళే దుర్గాదేవత, లక్ష్మీ, సరస్వతి అనమాట. అదే మీరు చిన్నోళ్ళని కలవాలనుకో, ఏ అటెండర్ని, క్లర్క్ని కలవాలంటే ఇమ్మీడియట్గా కలుసుకుంటారు. అంటే వాళ్ళే యక్షిణీ దేవతలు, గంధర్వ, కిన్నెర, కింపురుష, ఈ యొక్క అప్సరస్సులు అందరూ కూడా. కాబట్టి యక్షిణీ సాధన చేసుకోండి. మీకు ఈ 12 రాశుల వారికి కూడా ఏ విధంగా బయటపడతారో మీరు ఒక్కొక్క రాశి వారిగా చెప్తాను. మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. మరి ఈ ఏలినాటి శని గ్రహ ప్రభావం వలన అందరికీ కూడా అపరిందలు పడడానికి అవకాశాలు ఉన్నాయి, అనారోగ్యం పాలవడానికి అవకాశాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల క్రితం మీకు అనారోగ్యం చేసినప్పుడు మీరు సరిగ్గా చూసుకోలేదు. మరి ఇప్పుడు అనారోగ్యం గత 5 సంవత్సరాల క్రితం చేసిన వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ రావడం అనేటటువంటివి జరుగుతాయి. నోటి నుంచి రక్తం పడడం, నడుము నొప్పులు, ఇలాంటివన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి ఇప్పుడు ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు కూడా వివాహాలు కావు. శుక్రం మోఢం నడుస్తుంది. కాబట్టి తొందరపడి వివాహాలకి, పెళ్లి చూపులకు రమ్మని చెప్పి అమ్మాయిలు కంగారు పెడుతూ ఉంటారు. ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఏమో పంపిస్తారు. తీరా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి నచ్చలేదని చెప్పేసి సింపుల్గా తప్పించుకుంటుంది. ఇదంతా కూడా శుక్రగ్రహ ప్రభావం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే టీచర్లు, లాయర్లు, ఈ యొక్క డాక్టర్లు, వీళ్ళకి ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. పల్లెటూరులో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యవసాయం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. కమిషన్ ఏజెంట్స్ అందరూ కూడా బాగుపడడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి కోల్డ్ స్టోరేజ్లు, చేపల రొయ్యలు, చెరువులు, తర్వాత హోటళ్ళు, ఈ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, బట్టల షాపులు, ఈ బిజినెస్లు అన్నీ కూడా కలిసి రావడం అనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి చతుర్గ్రహాల వలన ప్రభుత్వం నుంచి అధికమైనటువంటి సంపద, అధికమైనటువంటి సబ్సిడీలు, లాభాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాలు ఏం చేసుకోవాలంటే రాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మనకి యక్షిణీ సాధన అనేటటువంటిది మీరు జాగ్రత్తగా చేసుకోండి. కామేశ్వరి యక్షిణి అని ఉంటుంది. మరి ఈ అమ్మవారిని కనుక మీరు చేసుకున్నట్లయితే, యక్షిణి అంటే ఎవరో కాదు, దుర్గాదేవే, కాళరాత్రి రూపంలో ఉన్నటువంటి తల్లి. అలాగే ఏలినాటి శనికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. ఈ యొక్క ఏలినాటి శని సమయంలో యక్షిణీ సాధన బ్రహ్మాండంగా పనికొస్తుంది, మీ జీవితాలు మారుస్తుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో కేతుగ్రహ ప్రభావం జరుగుతుంది. దానివలన ఆర్థికంగా మీకు బాగున్నప్పటికీ కూడా మానసికంగా ఏం బాగుండదు. మరి భార్యల వలన కొంతమంది వేధింపబడుతూ ఉంటారు. భార్యల ఆరోగ్యం వలన భర్తలు బాధపడుతూ ఉంటారు. అలాగే మీ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి విషయాల కోసం మీరు కోర్టుల్లో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అది మీదే అయినప్పటికీ కూడా మరి మీ బంధువులు వేసినటువంటి కేసుల వలన చాలా ఇబ్బంది పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఈ వృషభ రాశి వారికి.
ఆ తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఉద్యోగాల కోసం పరీక్షలు రాసుకున్నటువంటి వాళ్ళకి సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కొంచెం నడుము నొప్పులు, తర్వాత ఈ యొక్క కిడ్నీల్లో స్టోన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మీరంతా కూడా ఈ వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా మీకు వ్యవసాయం ఉంటుంది. లాభాలు అధికంగా సంపాదిస్తారు. ఈ కమిషన్ ఏజెంట్స్, ఎల్ఐసి ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా బాగుపడడం జరుగుతుంది. యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ యొక్క మీడియాల రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా అధికంగా కనబడుతున్నాయి. అయితే ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా తాము చేసేటటువంటి పనుల్లో నిజాయితీగా మీరు ఉండడం వల్ల వీళ్ళని యాజమాన్యాలు వీళ్ళని గుర్తించి మరి వీళ్ళకి పట్టం కట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించేటటువంటి వాళ్ళ కోరికలు తీరడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సినిమా యాక్టర్లకి మంచిగా సినిమాల్లో మంచి ఛాన్సెస్ వస్తాయి. ఆర్థికంగా వీళ్ళు చాలా ఎదుగుతారు. అలాగే రాజకీయ నాయకుల పరిస్థితి బాగుంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి యక్షిణీ సాధన చేసుకోండి. మరి ఈ యొక్క ధనాన్ని ఆకర్షించడానికి చక్కగా దర్శిని యక్షిణి అని యక్షిణి మాత ఉంటుంది. ఆ యక్షిణి అమ్మవారి యొక్క జపం చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి కేతు గ్రహం బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగున్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క సాధన కూడా మీకు ఉపకరిస్తుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహము వల్ల మీరు చక్కగా నడుము నొప్పులు, ఒబిసిటీ అవడానికి, లావుగా అవడానికి అవకాశాలు ఉన్నాయి. షుగర్ వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు ఇన్సులిన్ జాగ్రత్తగా చూసుకోవాలా. అలాగే రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు చతుర్గ్రహ కూటమి వలన ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమంలో ఉండి అనేకమైనటువంటి సమస్యలు తీసుకొస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అయితే కొంచెం ఇంకా బిల్స్ ఎవరైతే కాంట్రాక్టులు చేశారో గవర్నమెంట్ కాంట్రాక్టులు అటువంటి వాళ్ళకి ఇంకా బిల్స్ అన్నీ కూడా రావన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి చిట్టిపాటల వ్యాపారం చేస్తున్నటువంటి వీళ్ళకి ఈ యొక్క చిట్టిపాటల్లో జాగ్రత్తగా చూసుకుని షూరిటీలు ఇవ్వాలి, లేకపోతే డబ్బులు రాకుండా ఉంటుంది. అలాగే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. చక్కగా దూరపు ప్రయాణాలు నుంచి చేసి బడలిక తీరకుండానే మళ్ళీ ఈ వారంలో మీరందరూ కూడా దూర ప్రయాణాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ బంధువుల్లో జరిగేటటువంటి శుభకార్యాలకి మీరు అటెండ్ అవ్వడం కాకుండా మీరు ధన సహాయం కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా బంధువుల నుంచి సహకారం కూడా మీకు అందరికీ కూడా లభిస్తుంది. ఈ విధంగా కొత్తగా ఉద్యోగాల కోసం రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి అనుకునేటటువంటి విద్యార్థులకి ఫారిన్ అవకాశాలు కూడా లభిస్తాయి. ఆ విధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా నూతన వస్త్రాలంకరణలు, అలాగే తల్లిదండ్రులతో మంచిగా బ్రహ్మాండంగా ధూమ్ధామ్గా ఉంటూ మీరు అంతా కూడా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే సోదరులతో, అక్క చెల్లెళ్ళతో మీకున్నటువంటి ఇంకా అవరోధాలు, ఈ అపార్థాలు ఇవన్నీ కూడా తిరిగి రావు. అలాగే కొత్త ఐఫోన్లు కొనుక్కోవడము, ఐప్యాడ్లు కొనుక్కోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే మీ మిత్రులందరూ కూడా మీకు గిఫ్ట్లు ఇవ్వడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మానసికంగా కాస్త ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. గతంలో ఎంతో విచారంగా, ఎంతో దీనంగా ఉన్నటువంటి మీరంతా కూడా ఇప్పుడు కాస్త స్ట్రాంగ్గా అవడము అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క ఫారిన్ వెళ్ళాలి అని అనుకునేటటువంటి విద్యార్థులు మరి ఫారిన్ వెళ్తారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా వెళ్తారు. యక్షిణీ సాధన ద్వారా మీకు ధనయక్షిణి సాధన ద్వారా మీరు బ్రహ్మాండంగా మీకు మీ జీవితాలను చక్కదిద్దుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి రవి టోటల్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని
ఆరెంజ్ కలర్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే రవికి ఆదివారం నాడు కూడా మీరు ఆరెంజ్ కలర్లు ఇచ్చినటువంటిది 6 గంటలకి దానం చేసుకోవచ్చు. అలాగే శనివారం నాడు శుభ్రంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ జిల్లేడు పువ్వులను తీసుకొచ్చి శివలింగం మీద పెడుతూ మీరు ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోవచ్చు. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహము, అలాగే సప్తమంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాల వలన కర్కాటక రాశి వారికి అందరికీ కూడా వివాహాలకు తయారయ్యేటటువంటి వాళ్ళకి మరి ఇప్పుడు శుక్ర మోఢం కూడా ఉంది కాబట్టి వివాహాలు కావు. పనులన్నీ కూడా సెకండ్ టైము అవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కర్కాటక రాశి వారికి మనము విద్యార్థులంతా కూడా బ్రహ్మాండంగా వీళ్ళు చదవడం అనేటటువంటిది చదువుతారు. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ కోసం తెగ ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే రెండవసారి మాత్రమే వీళ్ళకి ప్రమోషన్లు అనేటటువంటివి వస్తాయి. ఇక మహిళలు ఉద్యోగాలకు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీ డబ్బుని వేరే వాళ్ళకి మీరు ఇచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ప్రేమ కారణంగా ఇచ్చేయచ్చు, లేకపోతే మరొక కారణంగా మీరు ఇచ్చేయచ్చు. అవన్నీ కూడా డబ్బులు అనేటటువంటివి రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడా. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాల్లో జాబ్ ఓరియంటెడ్ పర్సన్స్ కాబట్టి మీకు ఈ ఉద్యోగాల్లోనే అధికమైనటువంటి శ్రద్ధను మీరు చూపిస్తారు. భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరి ఈ రాశి వారికి అందరికీ కూడా రావాల్సినటువంటి వాటాలు, ఆస్తులు ఇవన్నీ కూడా మీ తల్లిదండ్రులంతా కూడా పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే విద్య అయిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చదువుకోవడానికి ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి వెళ్ళడానికి సన్నద్ధమవుతారు. అలాగే మీకు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాహు బాగుండలేదు. రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి ఈ యొక్క శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే యక్షిణీ సాధన, మరి ఈ యొక్క కామ్యాలన్నీ కూడా తీరడానికి యక్షిణీ దేవత ఉంటుంది. కోరికలన్నీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క మంత్రం సాధన జపం చేసుకోవడం ద్వారా తగ్గిపోతుంది. అలాగే చతుర్గ్రహ కూటమి వలన వీరికి అందరికీ కూడా లాభమే జరుగుతుంది. ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మరి షష్ఠ స్థితిగతులైనటువంటి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల వలన శత్రువులపై ఆధిపత్యం మీరు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. రాహు మరి సింహరాశిలో ఉన్న కారణంగా మీ అందరికీ కూడా మనకి భార్యాభర్తల మధ్య కాస్త తీవ్రమైనటువంటి డిస్కషన్స్, అపార్థాలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. వితండ వాదము జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు పనులన్నీ కూడా ఆలస్యంగా అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్నాడు. మరి అందువలన అనేకమైనటువంటి లాభాలు మీకు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని అడవిలో పడేసినా కూడా డబ్బులు ఏదో ఒక బిజినెస్ చేసి మీరు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ రంగంలో మీరు చాలా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కాస్త చెస్ట్ పెయిన్, గుండె నొప్పి ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా ఎప్పుడు చూసినా సరే కారుల్లో తిరగడము, లేకపోతే బైకుల్లో తిరగడము, ఉద్యోగాల కోసమో ఏదో ఒక పని మీద తిరుగుతూ ఉంటారు. అయితే వీటి దగ్గర ఉన్నటువంటి సుగుణం ఏంటంటే ఎక్కువగా దాన ధర్మాలకి కాస్త ఉదారత్వము అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి వీళ్ళకి రక్షణగా అది వీళ్ళ జీవితాల్లో అది కాపాడుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళు, ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరైతే ఈ పిసినాదనాలు చేస్తారో అటువంటి వాళ్ళకి కాస్త సమస్యలు అనేటటువంటివి అధికంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా చక్కగా మనకి పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు శుక్ర మూఢం ఉంది. ఫిబ్రవరి 1 వరకు 2026 సంవత్సరం వరకు. అంటే ఈ మూఢంలో వివాహాలు మీకు కావు.
ఆ విధంగా విదేశాలకి వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు వెళ్ళడానికి అవకాశాలు అధికంగా మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు అనేకమైనటువంటి వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆలోచన మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు బ్రహ్మాండంగా చేపల రొయ్యల చెరువుల్లో వ్యవసాయ రంగాల్లో లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులు కూడా బ్రహ్మాండంగా సంపాదించినప్పటికీ కూడా సంపాదన అనేటటువంటిది నిలవదు. కమిషన్ ఏజెంట్స్ మీ పేరు చెప్పుకొని వాళ్ళంతా కూడా బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు చాలామంది వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. డిమార్ట్ స్టోర్స్, సినిమా హాల్స్ ఇలాంటివన్నీ కట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మరి ఈ యొక్క శని జపం చేసుకోండి. చతుర్గ్రహ కూటం ఉంది. ఆ శని జపం, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే యక్షిణీ సాధన చేయండి అమ్మవారికి. మరి ఆ విధంగా సరస్వతి యక్షిణిని కనుక చేసినట్లయితే మీకు కలిసి వస్తుంది. ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము ఎన్నో అద్భుతాలు మీరు చవి చూస్తారు చతుర్గ్రహ కూటంలో. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి పనులన్నీ కూడా ఆలస్యంగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మరి భార్యాభర్తల మధ్య విరోధాలు, కుటుంబ సభ్యుల మధ్య విరోధాలు, పిల్లలతో విరోధాలు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి లెవెల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, మనస్పర్ధలు. ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు పెరిగినాయి. మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ టైంలో సక్సెస్ఫుల్గా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల చదువు కోసం మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అయితే పిల్లల గురించి అధికంగా ఆలోచించడం ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే కిడ్నీల్లో లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. అయితే ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి పంచమములో అంటే మనకి ఈ యొక్క మకరంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాల వలన పిల్లలకి అనారోగ్యము చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మోకాళ్ళ నొప్పులు. ఆ తర్వాత ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీకు అనుకూలత అనేటటువంటిది ఎక్కువగా కనబడుతుంది. నూతన వస్త్రాలు అనేటటువంటివి మీకు దొరుకుతాయి. వివాహాలు కావాలనుకునేటటువంటి వాళ్ళకి ఇప్పుడు శుక్రమూఢం ఉంది. ఇప్పుడు శుక్రమూఢమి మనకి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉంది కాబట్టి వివాహాలు కావు. ఇక ఈ పరిహారాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పరిహారాల కంటే కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటటువంటి సూత్రంతో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. ప్రతి విషయంలో కూడా కాషస్గా మీరు ఉండడం అలవాటు చేసుకుంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రవిగ్రహము మనకి నీచంలో ఉన్నాడు కాబట్టి శత్రుక్షేత్రంలో, ముఖ్యంగా మకరంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు నల్ల గోధుమల్ని, ఆరెంజ్ కలర్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే చతుర్గ్రహ కూటంలో ఏర్పడేటటువంటి దోషము వల్ల చాలా నష్టాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోతాయి. అలాగే యక్షిణీ సాధన చేయడం ద్వారా మనకి ధనయక్షిణి అమ్మవారినే కాకుండా కామేశ్వరి యక్షిణి కానీ ఏదో ఒకటి చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి మకరంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాల వలన మీరు కోర్టుల చుట్టూ తిరుగుతారు. మీ ఆస్తులదే మీరు నిరూపించుకోవాల్సినటువంటి దుస్థితి మీకు వస్తుంది. అలాగే చేసేది చిన్న జాబ్ అయినప్పుడు కూడా పాపం తులారాశి వారు చాలామందికి ఆ ఉద్యోగాలు ఊడిపోయినాయి. అలాగే కోర్టుల చుట్టూ తిరగడము బాధలు అన్నమాట. ఆ కోర్టులకు వెళ్తే ఆ కోర్టులో జడ్జీలు లేకపోవడము ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, వ్యాపారాల్లో మీరు బట్టల షాపులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, బిల్డర్లు వీళ్ళు బాగా సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. పోలీసులు,
ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి మీకు బ్రహ్మాండంగా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పోటీ పరీక్షల్లో విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా పోటీ పడతారు. వెళ్ళేటప్పుడు విద్యార్థులంతా కూడా నవ్వుతూ వెళ్తారు. పోటీ పరీక్షలు వచ్చేటప్పుడు మొత్తం అందరూ కూడా ముఖంలో పాపం రక్తం చొక్కా ఉండదు, భయపడతారు అన్నమాట, చిన్నపిల్లలు కదా అలాగా. కాబట్టి ఈ తులారాశి వారికి అందరికీ కూడా గురువు మిథున రాశిలో ఉన్నాడు, అయినప్పటికీ కూడా మీకు బలం సరిపోవట్లేదు. అందువలన కర్కాటక రాశిలోకి మరి వచ్చిన తర్వాత కానీ ఇంకా మీకు శుభమైనటువంటి రిజల్ట్స్ పూర్తిగా ఈ యొక్క వారంలో మీకు జరగవని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి మరి మనము చేయాల్సింది బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనము బుధవారం నాడు ఉదయం 7 గంటలకి మరి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం, యక్షిణీ సాధన ద్వారా ధనయక్షిణి అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం ద్వారా మీరు పైకి వస్తారు. అలాగే ఈ యొక్క అమ్మవారికి మరి చక్కగా మనము ఈ యొక్క మా వసంత పంచమికి చేసేటటువంటి మరి అమ్మవారి లక్ష్మీ అమ్మవారి జన్మ దినోత్సవం కాబట్టి అమ్మవారికి ఓం శ్రీం నమః అంటూ జపం చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క మకరంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల ప్రభావం వలన చక్కగా సోదరులు డెవలప్మెంట్ అవ్వడము, తండ్రి ఆరోగ్యం కుదుటపడము, అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి లాభాలు మీకు కలగడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మరి మీ మేనమామలతో సహకారము ఇవన్నీ కూడా కలుగుతాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి అర్ధాష్టమ రాహువు, పంచమ శనిగ్రహ ప్రభావాల వలన అనవసరంగా కుటుంబంలో మితండ బాధాలు చేసుకుంటారు. ఒకళ్ళొకళ్ళు పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించడము, ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించడం ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. పిల్లల మీద శ్రద్ధ చూపించలేకపోతున్నాము అనేటటువంటి బాధ మీకు అధికంగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా నూతన వస్త్రాలంకారాలు అనేటటువంటివి చేసుకుంటారు. నూతన ఆభరణాలు కూడా మీరు కొనుక్కోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క గురుడు మరి మిథున రాశిలో ఉన్నటువంటి కారణంగా మీకు అప్పులు అధికంగా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. గతంలో మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చడానికి ప్రయత్నిస్తారు కానీ తీరవు. అలాగే మీరు ఇచ్చినటువంటి ఆ అప్పులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా కొద్దిగా మీకు తెచ్చివ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా మీరు కొత్తగా అసలు అడగక్కర్లేదు, మీరు అప్పు కోసం మీకు తెచ్చి ఏమైనా ఉంచండి, మీరు జేబులో ఉంచండి, ఇల్లు కట్టండి అని చెప్పేసి వాళ్ళే పెట్టేసి వెళ్ళిపోవడం మీకు విస్మయానికి గురి చేసేస్తుంది అనమాట. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా వివాహాలు కావాలనుకునేటటువంటి వాళ్ళకి మరి అన్నీ కుదుర్చిపెట్టుకున్నామండి, అయినా సరే మీకు వివాహం కాదు అనమాట. ఈ యొక్క ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు కూడా మీకు శుక్రమూఢమే ఉన్నటువంటి కారణంగా వివాహాన్ని ఈ గ్రహాలు కానివ్వమన్నమాట. అయితే దూరపు ప్రయాణాలు అనేటటువంటివి మీరు చేయడం జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు గురు జపం చేసుకోండి. చతుర్గ్రహ కూటం వచ్చింది, దానివల్ల మీరు ఈ యొక్క గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదవాలి. అలాగే గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె పూజను కానీ మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. యక్షిణి అమ్మవారు, ముఖ్యంగా కామేశ్వరి యక్షిణి అమ్మవారి యొక్క సాధన మంత్ర జపం చేసుకోండి. మరి ఈ విధంగా చేసుకోవడం ద్వారా మంత్ర జపం మేము నేర్పిస్తాం మీకు. ఇది ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ధనస్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాల వలన ఆదాయం ధనుస్సు రాశి వారికి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన వీరికి ఎక్కువ అవుతుంది. గతంలో మలేషియా వెళ్ళి థాయ్ మసాజ్లు ఇలాంటివన్నీ చేయించుకున్న వాళ్ళు
వ్యాపారంలో కొంచెం డల్ అవగానే నడువు నొప్పి వచ్చి డేలా పడి ఇప్పుడు భక్తి మార్గంలో పడతారు. బట్టల వ్యాపారాలు, హోటళ్ళు, ఈ యొక్క ఇండస్ట్రీస్, ఆయిల్ ఫ్యాట్స్ ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి లాభాల బాటలోకి వెళ్తారు. లేకపోతే సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది బేభత్సంగా ఉంటుంది. రాహువు కుంభరాశిలో ఉన్నాడు. వ్యాపారాలన్నీ కూడా చక్కగా చేస్తారు. మీరు డిపార్ట్మెంటల్ స్టోర్స్, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. రైతులు వాళ్ళ ఆదాయాలు బీభత్సంగా పెరిగిపోవడం అనేటటువంటి జరుగుతాయి. వాళ్ళు చేసేటటువంటి అప్పులన్నీ కూడా వీరికి ఎక్కువ తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా డిపార్ట్మెంటల్ స్టోర్స్ వ్యాపారాలు బాగా కలిసి రావడం అనేటటువంటివి ఉంటాయి. ఆదాయాలు పెరుగుతాయి, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ధనుసు రాశి వారికి. మరి అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులు కాస్త ఆలస్యంగా అవడము, ఇవన్నీ కూడా కొంచెం కలత తీసుకొస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క గురుడు మరి మిథున రాశిలో ఉన్నటువంటి కారణంగా మీకు వివాహాలకి సన్నద్ధమవుతారు. అయితే శుక్ర మూఢమి అనేటటువంటిది ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు ఉన్నటువంటి కారణంగా పనులన్నీ కూడా వివాహ పనులు కొంచెం స్తబ్దంగా ఉంటాయి. వివాహాలకి దగ్గరగా వెళ్తారు. అయితే పెళ్లి చూపులు ఇవన్నీ చేసుకుంటారు. అవి కూడా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క శని జపం చేసుకోండి. చతుర్గ్రహ కూటం వల్ల వచ్చేటటువంటి వాటిలో ఈ శనిగ్రహం మనకు బాగుండలేదు కాబట్టి శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవడం. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు, మహాకాళరాత్రి అంటే ఎవరో కాదండి, దుర్గాదేవి యక్షిణి రూపంలో ఉంది కాబట్టి యక్షిణి సాధన అనేటటువంటిది చేసుకోండి, లేదా డైరెక్ట్ మహాకాళి సాధన చేసుకోండి. ఇక నల్లని వస్త్రాలని ఇతరులకి దానం చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా జన్మంలో మనకి ఈ యొక్క చతుర్గ్రహ కూటమి ఏర్పడిందనమాట. దీనివల్ల మనకేమవుతాయంటే యాక్టివ్గా ఉండడము అనేటటువంటి జరుగుతాయి. ఈ యొక్క ప్రతి పనిలో కూడా చురుకుతనంతో పాటు సక్సెస్, రైతులకు బ్రహ్మాండమైన సక్సెస్. ఎవరికైతే స్థలాలు మీ పేర్ల మీద ఉన్నాయో వాళ్ళందరూ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి లాభాలు వస్తాయి. ఇతరులు ఎవరైనా సరే మీకు మంచి సలహాలు ఇచ్చినప్పటికీ కూడా అవి ఇగో వల్ల వాటిని బ్యాడ్గా తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అయితే నోటికి సంబంధించినటువంటి దుర్వాసనలు, దుర్వ్యసనాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రాహు కుంభరాశిలో ఉన్న కారణంగా మీ సోదరులు కూడా మంచిగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆయిల్ వ్యాపారాలు, ఫ్యాట్స్ వ్యాపారాలు, ఇలాంటివన్నీ కూడా, ఇనప వ్యాపారాలు అన్నీ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది చేస్తారు. అయితే ఈ యొక్క పాత ఇనుము సామాను వ్యాపారస్తులు కూడా బ్రహ్మాండంగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఏ చిన్న పని అయినా సరే కనుక జరగకపోతే నిరాశపడ్డం, ఏదైనా చనిపోతే బాగుండు అని మా ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి సమస్యగా మీరు ఊహించుకోవడం, బాధపడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా లేకుండా కొంచెం ధైర్యంగా, స్తబ్దంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది మీ యొక్క ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ముందుకు వెళ్తారు. అయితే ఈ యొక్క శని మనకి చక్కగా ఉన్నటువంటి మీనరాశిలో ఉన్న కారణంగా మీకు అందరికీ కూడా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవు. మీ సోదరులు మీకు హెల్ప్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనకి సోమవారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం శనేశ్వరాయ నమః. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మరి వ్యయంలో మనకి చతుర్గ్రహ కూటమి వల్ల రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఉన్నాయి.
అందువలన ఏలినాటి శని చాలా అధికంగా ఈ కుంభరాశి వారికి కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అనుకున్న పనులు అనుకున్నట్లు జరగట్లేదని బాధపడుతూ ఉంటారు. ఇక పిల్లలకి వచ్చేసరికి వాళ్ళ గురించి ఎక్కువ చింతన అనేటటువంటిది ఉంటుంది. ఈ కుంభరాశి వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యల్లో మీకు కాస్త ఇబ్బంది అనేటటువంటిది అనిపిస్తుంది. అయితే మీ పిల్లల అనారోగ్యం మిమ్మల్ని కాస్త ఖర్చులు అధికంగా హాస్పిటల్ ఖర్చులు పెట్టడం ఇలాంటివన్నీ కూడా అవసరం వస్తాయి. అయితే ఈ కుంభరాశి వారికి మనకి పంచమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీరు సక్సెస్ అనేటటువంటిది మీరు చూస్తారు. చక్కగా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి మీకు వివాహాలు అవ్వవన్నమాట. ఎందువల్లంటే ఇప్పుడు శుక్రం మూఢం ఉంది మనకి ఈ యొక్క ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తారు మీరు. అసలు ఆ ప్రయత్నాలు కూడా మీరు చేయకూడదు అనమాట. ఆ విధంగా విద్యార్థులు మరి గొప్ప గొప్ప ఉద్యోగాల కోసం, గొప్ప గొప్ప విదేశాల కోసం ట్రై చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా మీకు సీట్లు రావడానికి అధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే డిస్ట్రాక్షన్స్ అనేటటువంటివి వాటి నుంచి కుంభరాశి వాళ్ళు తప్పించుకుంటారు. ఏమంటే మాకు వృత్తి సరిగ్గా లేదండి, పనులు సరిగ్గా లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు పనులన్నీ కూడా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా సినిమా కొత్త కొత్త ఛాన్సులు డబ్బింగ్ ఆర్టిస్టులకి వీళ్ళకి రావడం అవకాశాలు ఉన్నాయి. అలాగే కళాకారులకి సత్కారాలు ఇవన్నీ కూడా మనకి బ్రహ్మాండంగా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి కొత్త కొత్త పొలాలు కొంటారు. ఏమంటే మా స్థలాలన్నీ మేము తాకట్టు పెట్టేసామని బాధపడుతున్నటువంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క కుంభరాశి వారికి మనం ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. అలాగే యక్షిణీ సాధన మనకు అద్భుతం. చతుర్గ్రహ కూటమి ఏర్పడినప్పుడు యక్షిణీ సాధన, ధన యక్షిణిని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా అద్భుతం అన్నమాట. మనకి జన్మంలో ఈ చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది మనకి లాభంలో వస్తుంది. జన్మంలో శని ఉన్నాడండి, తర్వాత లాభంలో మనకి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు వచ్చినాయి. కాబట్టి భూములు బ్రహ్మాండంగా మీకు పండడం అనేటటువంటివి ఉన్నాయి. తర్వాత మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా మంచి రేట్లకి వచ్చేసినాయి అన్నమాట. తర్వాత ఈ యొక్క మీనరాశి వారికి మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఏమవుతుందంటే పనులన్నీ కూడా నత్తనడక నడుస్తాయి. హెల్త్ ఆరోగ్య భంగాలు వస్తాయి. మీరు అనుకుంటారు ఆరోగ్యాలు పాడైపోయినాయి అని బాధపడుతూ ఉంటారు మీ పేరెంట్స్, కానీ అది ఒక గుణపాఠం మనకి. కాబట్టి అయిపోయి ఎంత హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేటటువంటి తెలుసుకోవడం కోసమే మనకి ఏలినాటి శనిలో శనీశ్వరుడు మనకి ఈ రోగాలను ఇస్తాడనమాట. కాబట్టి మనము ఈ యొక్క మీనరాశి వాళ్ళందరికీ కూడా మనకి కేతువు సింహరాశిలో ఉండి శత్రు పీడ అనేటటువంటిది పోగొడతాడు. విదేశాలకు వెళ్ళడం, మీరు విదేశాల్లో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. నీతి నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రమే ఏలినాటి శనిలో మీరు బయటికి దాటుతారు అనేది గ్రహించండి. అలాగే ఈ యొక్క భార్య వలన మీకు అధికంగా కలిసి రావడం. అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు, అసలు వేస్ట్. అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వెంటనే వదిలేసేయండి. అలాగే అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి మీరు దైవ సాధన చేసుకోవడం ద్వారా ఈ చతుర్గ్రహ కూటంలో మంచి ఫలితాలు వస్తాయి మీకు. అండ్ మీ సంసారం బాగుండాలా, మీ పిల్లలు బాగుండాలా, మీరు బాగుండాలా అనుకున్నప్పుడు యక్షిణీ సాధన చేయండి. కామేశ్వరి యక్షిణి మాత పూజ మీరు చేసుకుని జపం మీరు రోజు చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. యక్షిణి గురించి బయట వాళ్ళు చెప్పేటటువంటి అపోహలు మీరు నమ్మొద్దు. అలాగే అమ్మవారి దశమహావిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క సాధన ద్వారా కూడా మీరు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.